హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? చూస్తున్నారుగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే మల్లె పువ్వు వడియాలు. ఇవి పువ్వు వడియాలు అంటారండి. చిట్టి చిట్టి వడియాలు. ఇవి మనం చేత్తో అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత గుల్లగా వచ్చాయో. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయండి. టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది. ఇది చేయడం కూడా చాలా చాలా ఈజీ. మనం చిన్న పిల్లలైనా సరే ఏ వంటలు రాని వాళ్ళైనా సరే పెట్టేయచ్చు. అంత ఈజీ అయిన వడియాలు. ఈ పువ్వు వడియాలు ఎలా చేయాలో చూసేద్దాం. చూడండి, అలా నూనెలో వేయగానే ఎలా పొంగుతున్నాయో. చాలా చాలా టేస్టీ అయిన వడియాలు అనమాట ఇవి. 1 ఇయర్ నిలవ ఉంటాయి మీకు. ఈ సమ్మర్లో మీరు పెట్టేసుకున్నారనుకోండి, సంవత్సరం పాటు డబ్బాలో వేసి ఎత్తి పెట్టేసుకోవడమే. వేడి వేడి అన్నంలో ఏదైనా మనం కలుపుకుని తినేటప్పుడు పక్కన ఈ వడియాలు పెట్టుకుని తినండి. 10 ముద్దలు ఎక్కువ తినేస్తారు. ఈ కమ్మటి పువ్వు వడియాలు ఎలా చేయాలో నేను ఇవాళ మీకు చూపిస్తాను. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టక్టకా చేసేసుకోండి. ఈ వడియాలు చేయడం కూడా చాలా చాలా ఈజీ. ఇలా చిన్న చిట్టి చిట్టి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. దీనికోసం అయితే మనకు కావాల్సినవి 2 వస్తువులండి. సగ్గుబియ్యం, బియ్యం. మనం మామూలుగా అన్నం వండుకునే బియ్యం అయినా తీసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర, ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు వేసుకుని దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఓ పని అయిపోయిందా? ఇప్పుడు మనం అదే మిక్సీ జార్లో బాగా తడి లేకుండా తుడిచేసి 1 కప్పు బియ్యం తీసుకున్నట్టయితే 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా ఇలా పౌడర్ చేసుకోండి. మెత్తగా పౌడర్ చేసుకుని దీంట్లో 1/4 కప్పు సగ్గుబియ్యం వేసాం కదా, 1 కప్పు బియ్యం పిండి. ఇది నేను స్టోర్లో కొన్న బియ్యం పిండేనండి. దీంట్లో నేను 1 కప్పు నీళ్లు పోసుకున్నాను. 1/4 కప్పు సగ్గుబియ్యం, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు నీళ్లు. సో కొలత కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మిక్సీలో దీన్ని వేసేసి ఒక తిప్పు తిప్పేసి అలాగా తీసేసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను మిక్సీ వేసి చూపిస్తాను మీకు. ఇలాగా పేస్ట్ అయిపోతుంది ఇది. చక్కగా దీన్ని ఏం చేస్తామంటే మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇంకొంచెం పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఆల్రెడీ 1 కప్పు నీళ్లు పోసాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో ఇంకో కప్పు నీళ్లు పోసి దీన్ని జారుడుగా దోసపిండిలాగా కలిపేసుకుంటాం. ఆల్రెడీ 1 కప్పు వేసాం, ఇప్పుడు 1 కప్పు వేసాం. సో 2 కప్పులు అయ్యాయా? 2 కప్పుల నీళ్లు ఇప్పుడు మనం ఇప్పటివరకు యాడ్ చేసాం. ఇప్పుడు ఈ పిండిలో 1 కప్పు నీళ్లు పోసి బాగా కలిపేసుకుని దీన్ని మనం రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆల్రెడీ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు కడాయి వేడి చేసుకుని దీంట్లో 3 కప్పులు నీళ్లు పోసుకోండి. సో టోటల్గా మనం ఎన్ని కప్పులు నీళ్ళు వేసాం? 5 కప్పులు నీళ్ళు వేసాం. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాం, 1/4 కిలో సగ్గు బియ్యం తీసుకున్నాం. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ముఖ్యంగా ఇంగువ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న దోశ పిండి దీంట్లో వేసేయండి. వేసేసి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. ఇది అడుగు అంటేస్తుంది. ఇలా మీరు బాగా మందంగా ఉన్న బాణలి కానీ కుక్కర్ కానీ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా కలుపుతూ ఉంటే కొంచెం సేపటికి ఇది బాగా దగ్గర పడిపోతుందండి. మనకు ఎలా అవుతుందంటే ఇది ఒక హల్వా లాగా దగ్గర పడిపోతుంది అనమాట. చక్కగా దగ్గర పడిపోయే వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. ఇది మనకి కొంచెం ప్రాసెస్, ఇది మాత్రమే కొంచెం టైం పడుతుంది. ఇది మీరు కలుపుతూ ఉండంగా బాగా దగ్గర పడిపోతుంది. అడుగు అంటకుండా చూసుకోండి. చూడండి, ఇలా దగ్గర పడిపోతుంది అనమాట. ఈ పిండి వేసిన మొత్తం నీళ్ళల్లో బాగా ఉడికి ఇలా తెల్లగా మల్లె పువ్వులాగా ఇది సాఫ్ట్గా హల్వాలాగా, మన సూజీ హల్వాలాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే మనం ఉడికిందో లేదో ఎలా తెలుసుకుంటాం? ఒక చేతిని తడి చేసుకుని దీనిపైన ఇలా పెట్టి చూస్తే చేతికి పిండి అంటుకోకూడదు. అంటుకోలేదంటే మన పిండి బాగా రెడీ అయిపోయినట్టు అర్థం. పిండి చేతికి అంటుకుందంటే ఇంకా కొంచెం సేపు మీరు ఉడికించాలి. తర్వాత దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేద్దాం. వేసేసాక దీన్ని బాగా చక్కగా కలిపేసి దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వండి. చల్లారనిచ్చిన తర్వాత దీన్ని మనం ఇలా అరచేతిలోకి తీసుకుని ఇలా చిట్టి మల్లె పువ్వుల్లాగా అలా వడియాలు పెట్టేసుకోవడమే. ఇది చేత్తో పెట్టేదానికి మీకు ఓపిక లేకపోతే పాల కవర్లు ఉంటాయి కదా, పాల కవర్లు బాగా ఫిల్ చేసేసుకోండి. ఒక చిన్న ఇలాగా పాల కవర్ ఫుల్గా ఫిల్ చేసేసుకుని ఒక చిన్న రంధ్రం పెట్టుకోండి. దానికి ఇలా చక్కగా పిండుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా ఒకటి మనం పాల కవర్లలో వేసి ఇచ్చేస్తే పిల్లలైనా చక్కగా అలా పెట్టేస్తారు. మీరు ఎన్ని వడియాలైనా మన మేడ మీద మొత్తం వడియాలు కూడా మీరు పెట్టేయచ్చు. ఇలా చక్కగా నేను వేసిన 1 కప్పుకే ఇన్ని వడియాలు వచ్చాయండి. ఒక క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్ మీద మీరు ఇలా వడియాలు పెట్టేసుకున్నారనుకోండి, అంటుకోకుండా నీట్గా వస్తాయి. ఒకరోజు బాగా ఎండాక కొంచెం వెనకాల కొంచెం తడి చేసుకుని ఇలా చేత్తో తీసేస్తే వడియాలు చక్కగా ఊడి వచ్చేస్తాయి. మనకి ఎటువంటి శ్రమ లేదు. మీరు చక్కగా
నీడలో కూర్చొని ఇవన్నీ పెట్టేసుకుని పొద్దున్నే మీరు పిండి ఇది చేసేసుకున్నారంటే మీరు నీడలో కూర్చొని ఈ వడియాలన్నీ ఇలా ఒలిచేసేయండి. తర్వాత 2 రోజులు ఊరికే ఒక ప్లేట్లో వేసి చక్కగా ఎండనివ్వండి. ఈ వడియాలు ఇలా అంటుకోకుండా చక్కగా ఇలా ఊడొచ్చేస్తాయి చూడండి. ఎటువంటి శ్రమ మీరు పడక్కర్లేదు. ఒక్క చేత్తోనే నేను తీసేస్తున్నాను చూడండి. ఇలా ఎండిపోయిన వడియాల్ని మళ్ళీ మనం ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని మనం మరో 2 రోజులు చక్కగా ఎండబెట్టాలి. దీంట్లో అస్సలు తడి ఉండకూడదు, ఎందుకంటే మనం సంవత్సరం పాటు నిలవ పెట్టుకుంటున్నాం కదా, కాబట్టి తడి లేకుండా బాగా వీటిని ఎండబెట్టేసుకోవాలి. ఈ వడియాలన్నీ ఇలా ఒలిచేసుకున్న తర్వాత 2 రోజులు ఎండిన తర్వాత వడియాలు ఎలా ఉంటాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. చక్కగా ఎండిపోయాయి ఈ వడియాలన్నీ, నేను పెట్టుకున్న వడియాలన్నీ చక్కగా ఎండిపోయాక ఇలా చక్కగా ఎండిపోయాయి. వీటిని నేనైతే డబ్బాలో వేసి పెట్టేసుకుంటానండి. చూడండి ఇప్పుడు నూనెలో వేయగానే ఎలా పొంగుతూ ఎలా బాగా అవి చిన్న చిన్న మల్లె మొగ్గల్లాగా ఎలా బాగా పొంగి వడియాలు రెడీ అయిపోయాయో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. మీ విజీ.